జనరల్ గా చూసే పీపుల్ కి పోలీస్ అంటే పోలీస్ అంతే. కానీ మీకు తెలుసు అందరు డిపార్ట్మెంట్స్ అవును. ఒక్కొక్క దగ్గర ఉండే అంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉండే ఇబ్బందులు పరిధులు అసలు అవన్నీ ఇప్పుడు గ్రే హౌండ్స్ వేరే ఉంటది, క్రైమ్స్ వేరు, ఏసీబీ వేరు, మళ్ళీ అవును. మీరు ఇంటెలిజెన్స్ వేరు. మీరు ఇవన్నీ కవర్ చేశారు కదా, మీకు వాటిలో తేడా ఎట్లా మీరు కోపప్ అయ్యారు వాటి అన్నింటితో? అంటే ఒక్కొక్క దగ్గర వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటుంది, ఎప్పుడు కొత్త జాబ్ లాగా ఉంటుంది. Yes, every department or wing within the police department is different. But I think 1-2 months lo anywhere it's common for all police officers at transfers various departments lo work cheyadam. Idantha it's very common. మీరు అన్నట్టు నేచర్ ఆఫ్ వర్క్ మారుతుంది కానీ రూల్స్ ఏవైతే ఉంటాయో లాస్ ఏవైతే ఉంటాయో మనం ట్రైనింగ్ అప్పుడు తర్వాత ఇండక్షన్ మనం ఏదైనా వింగ్లోకి మారిన తర్వాత ఒక 1 monthలో అయితే రిక్వైర్మెంట్ బట్టి ఇండక్షన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో అట్లా దానికోసం మనకి ప్రిపేర్ అయిన తర్వాత ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ అండ్ అవర్ హార్డ్ వర్క్ దట్ వీ కోప్ అప్. ఇప్పుడు గ్రే హౌండ్స్ అంటే కొంచెం గ్రే హౌండ్స్ అనగా నా గ్రే హౌండ్స్ లో ఉన్నారట అని ఇట్లా ఉంటది కదా, తేడా ఏముంటది మేడం? మీరు దీనికి దానికి ఏంటంటే మీరు అందులో రెండు చేశారు కాబట్టి. గ్రే హౌండ్స్ మాది ఓన్లీ ట్రైనింగ్ పర్పస్ కోసం వెళ్ళడం జరిగింది. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ గ్రే హౌండ్స్ యాజ్ సచ్. సో ఆల్ ఆఫీసర్స్ కి కూడా గ్రే హౌండ్స్ ట్రైనింగ్ ఇస్ మ్యాండేటరీ. సో అందులో భాగంగా గ్రే హౌండ్స్ ఇస్ అన్ ఎలీట్ ఫోర్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ erstwhile ఆంధ్రప్రదేశ్ విచ్ వాజ్ ఫార్మ్ టు డీల్ విత్ ది నక్సల్ ప్రాబ్లమ్ ఆఫ్ దట్ టైం, కోంబింగ్ అవన్నీ చేయడానికి. సో అందులో ట్రైనింగ్ పీరియడ్లో కూడా రెగ్యులర్ అకాడమీలో కన్నా గ్రే హౌండ్స్లో ట్రైనింగ్ అవ్వచ్చు, దాని స్టాండర్డ్స్ అవ్వచ్చు, ట్రైనింగ్ ప్యాటర్న్ అండ్ ఏరియా కూడా మన ప్రాపర్ టెరైన్కి తీసుకువెళ్ళి చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఏమంటాము ఇన్స్పైరింగ్. అండ్ వీ ఆల్సో అండర్స్టాండ్ వాట్ ది పీపుల్ గో త్రూ. గ్రే హౌండ్స్లో పని చేస్తున్న వాళ్ళు ఎటువంటి హార్డ్ వర్క్ చేస్తారు, ఎటువంటి ట్రైనింగ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మాకంటే ట్రైనింగ్ ఫస్ట్ 1 year అవుతుంది, తర్వాత వదిలేస్తాం. వాళ్ళకి అట్లా కాదు, ఉన్నన్ని రోజులు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ అలర్ట్నెస్ రెండు మెయింటైన్ చేసుకుంటూ ఇంటికి దూరంగా మంత్స్ తరబడి బయట ఉంటూ ఏదైనా వెళ్ళాల్సి థ్రెట్ కూడా చాలా ఎక్కువ కదా మేడం? థ్రెట్ కూడా ఉంటుంది. ఎస్. సో ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనకు కూడా ఈ పర్టికులర్ వింగ్లో ఇటువంటి హార్డ్ వర్క్ ఉంటుంది, ఇటువంటి సాక్రిఫైసెస్ ఉంటాయి, ఇటువంటి లీడర్షిప్ ఇవ్వాల్సి వస్తుంది అనేది మనకి తెలిసి మనం ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్లో అక్కడ పనిచేయాల్సి వచ్చినప్పుడు కూడా దట్ విల్ హెల్ప్ us. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ జాబ్ ట్రైనింగ్లో డ్రెస్ వేసుకోవడం అదంతా వరకు మనకు ఒక మెట్టెక్కినట్టుగా ఉంటుంది. ఫస్ట్ డే ఆఫ్ మీ జాబ్లో మీకు ఎలా ఉండిందంటే ఎక్స్పీరియన్స్? ఎక్కడ? చిత్తూరులో కదా మీరు అన్నారు? చిత్తూరులో ఫస్ట్ డే దట్ టైమ్ ఆర్ ఎస్పీ చిత్తూరు వాజ్ కాంతిరాణా సార్ అండ్ ఆర్ డిఐజీ వాజ్ చారు సిన్హా మ్యామ్. ఓకే. సో ఐ స్టిల్ రిమెంబర్ నేను కాల్ ఆన్ చేసుకోవడానికి చారు సిన్హా మ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు షీ గేవ్ మీ 2 advices. నేను మా కొలీగ్ కూడా వెళ్ళాము. రెండిట్లో ఒకటి మాత్రం బాగా గుర్తుంది నాకు. మేడం చెప్పింది, చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి, ఏదైనా సరే ఏ టైంలో అన్నా అవైలబుల్ ఉండడము, అటెండ్ అవ్వలేకపోతే రిటర్న్ మళ్ళీ కాల్ చేయడం అనేది చెప్పలేము, ఎవరు ఏ సర్కమ్స్టాన్సెస్లో చేస్తారో మనకు తెలీదు అని చాలా సింపుల్ విషయంగా చెప్పారు. కానీ ఐ స్టిల్ ఫాలో ఇట్ టిల్ టుడే. అండ్ ఎవరికన్నా కొత్త ప్రొబేషనర్స్ వాళ్ళకి వస్తే కూడా మా ఆఫీసర్స్కి కూడా చెప్తాను, బికాస్ నైట్ ఏ టైంలో వచ్చినా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అది ఎందుకు అంటే మేబీ 100 calls కొన్ని చాలా సిల్లీ ఉంటాయి. ఈ టైంలో నిద్ర లేపుతారా, దీనికి మార్నింగ్ నుంచి టైర్డ్ అయిపోయి ఉంటాము, దీనికోసం లేపుతారా అని అనిపించవచ్చు. కానీ అట్లాంటివి ఒక 100 calls 1000 calls కూడా ఒక్కటి ఎమర్జెన్సీ వచ్చి మనము వాళ్ళ లైఫ్ ఫర్ ఏదైనా ఇష్యూ నిజంగా రిజాల్వ్ చేసినప్పుడు ఇట్ ఈస్ వర్త్ వైల్ అనిపిస్తుంది. స్టిల్ టుడే ఫాలో దట్ అడ్వైస్.